అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు వీడియోలో ఇన్షాల్లా మనం షబే కద్ర్ గురించి, దాని విశిష్టత గురించి, అది ఎప్పుడు వస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. సామాన్యంగా మనకు షబే కద్ర్ అంటే రంజాన్లో 27వ తారీఖున వస్తుంది అని చెప్పేసి సామాన్యంగా చెప్తూ ఉంటారు. అదే రోజున మనకు దానిని సతావీగా పిలుస్తూ ఉంటారు. అయితే దీని గురించి ఈరోజు మనం ఇన్షాల్లా పూర్తిగా తెలుసుకుందాం. అల్లాహతాలా ఖురాన్లో లైలతుల్ ఖద్ర్ గురించి ఒక పూర్తి సూరానే అవతరింపజేశాడు. అందులో అల్లాహతాలా ఏమంటున్నాడు అంటే, నిశ్చయంగా మేము దీనిని అంటే ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాం. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. ఆ రాత్రి యందు దైవదూతలు ఆత్మ అనగా జిబ్రయీల్ తమ ప్రభువు ఉత్తర్వులపై సమస్త విషయాల నిమిత్తం దిగి వస్తారు. ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది, తెల్లవారే వరకు అది ఉంటుంది. ఇది సూరా ఖద్ర్ యొక్క తర్జుమా. అల్లాహతాలానే స్పష్టంగా ఈ యొక్క రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైందని చెప్పేసి పలుకుతున్నాడు. మరి అటువంటి రాత్రిని మనం పొందడం అనేది మన జీవితంలో ఒక గొప్ప వరంగా, అదృష్టంగా భావించాలి. మరి ఆ రాత్రి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలంటే మనం హదీసుల వైపు వెళ్లాల్సిందే. మిష్కాత్ తీసుకొని మీరు వరుసగా హదీసులను చూస్తే ఈ విధంగా ఉంది. మిష్కాత్ షరీఫ్లో 2083వ హదీసు, ఉమ్ముల్ మోమినీన్ హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, రమదాన్ చివరి దశకంలోని బేసి రాత్రుల్లో షబే ఖద్ర్ను వెతకండి. ఈ హదీస్ మనకు బుఖారీలో కూడా ఉంది. ప్రవక్త గారు ఏమంటున్నారంటే, ఈ యొక్క షబే ఖద్ర్ను రంజాన్ యొక్క చివరి 10 రోజుల్లో బేసి రాత్రుల్లో వెతకాలి. అంటే 21వ రాత్రి, 23వ రాత్రి, 25, 27, 29 రాత్రుల్లో ఏదైనా కూడా మనకు ఈ యొక్క షబే ఖద్ర్ అనేది అవ్వచ్చు అనమాట. మరొక హదీసులో ప్రియప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారు 2095వ నంబర్ హదీస్ మిష్కాతులో ఇది, ఉబాదా బిన్ సామిత్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షబే ఖద్ర్ను గురించి ప్రజలు తెలియజేయడానికి ఇంటి నుండి బయలుదేరారు. దారిలో 2 ముస్లింలు పోట్లాడుకోవడం చూసి వారి సమస్య పరిష్కరించడంలో నిమగ్నులైపోయి అసలు విషయం మర్చిపోయారు. అల్లాహతాలా ఆయనను మరపింపజేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు షబే ఖద్ర్ గురించి తెలుపుదామని ఇంటి నుండి బయలుదేరాను. దారిలో 2 పోట్లాడుకుంటున్నారు. ఆ రాత్రి విషయం నా నుండి చెరిపివేయబడింది. అయితే అందులోనే మీకోసం క్షేమం ఉందనుకుంటున్నాను. కనుక మీరు 29, 27, 25 రాత్రుల్లో షబే ఖద్ర్ను వెతకండి అని చెప్పేసి పలికారు. ఈ హదీస్ మనకు బుఖారీలో కూడా ఉంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పర్టికులర్గా ఒక రోజు అనేది చెప్పలేదు. మనకు స్పష్టంగా చివరి 10 రోజుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో మాత్రమే వెతకండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరొక హదీస్ చూడండి, హజరత్ అబూ బక్రా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటుండగా నేను విన్నాను, మీరు షబే ఖద్ర్ను వెతకండి అంటే మిగిలిన ఉన్న 9వ రాత్రి, లేదా మిగిలి ఉన్న 7వ రాత్రి, లేదా మిగిలి ఉన్న 5వ రాత్రి, లేదా 3వ రాత్రి, లేదా చివరి రాత్రి అంటే 21, 23, 25, 27 లేదా 29వ రాత్రిలో వెతకమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ హదీసు మనకు మిష్కాత్లో 2092వ హదీసు. ఈ హదీస్ తిర్మిజీలో కూడా ఉంది. మరొక హదీస్ చూడండి, హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, షబే ఖద్ర్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈ రాత్రి ప్రతి రంజానులో చివరి దశకంలోని బేసి రాత్రుల్లో వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ హదీస్ మనకు అబూదావుద్లో కూడా ఉంది. మీరు ఎన్ని హదీసు పుస్తకాలు తీసుకున్నా సరే ఇదే విషయమే బయటపడుతుంది. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ విషయం చెప్దామని వస్తుండగా 2 ముస్లింలు పోట్లాడుతూ ఉండగా చూశారు. అంతలోపల అల్లాహతాలా ఆయన మర్చిపోయేలా చేశారు. అందులోనే మనకు క్షేమం ఉంది కాబట్టి మీరు ఇందులో వెతకండి, రాత్రి ఇందులో అనగా చివరి 10 రోజుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో వెతకమని చెప్పేసి పలికారు. మరి ఇక్కడ మనం 27వ తారీఖు చేసుకుంటున్నాం కదా, తరతరాల నుంచి మనం ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాం కదా, మరి ఇది తప్ప అంటే దానికి కూడా హదీసులు కొన్ని ఉన్నాయి. దాన్ని పెట్టుకొని మన వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అయితే మన వాళ్ళు కూడా ఎవరైతే ఇది చెప్తున్నారో, ఎవరైతే మనం ఒక సతామీగా ఒక రోజు నిర్ణయించుకొని అదే రోజే షబే ఖద్ర్ చేస్తున్నామో అందరికీ తెలిసిన విషయమే ఇది. ఉలమాలందరికీ కూడా అదే రోజు వస్తుందనే నమ్మకం లేదు. కాకపోతే చాలా వరకు సూచనలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి, ఉదాహరణకు ఒక హదీస్ చూద్దాం. హజరత్ జిర్ బిన్ హుబైష్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, నేను ఉబై బిన్ కాబును మీ సోదరులు అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారు షబే ఖద్ర్ విషయంలో ఒక వ్యక్తి సంవత్సరమంతా రాత్రులు ఆరాధిస్తే అతనికి సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రాత్రి షబే ఖద్ర్ దొరికిపోతుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఉబై బిన్ కాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారు, అల్లాహ్ ఇబ్న్ మసూద్ను కరుణించుగాక, ప్రజలు ఆ ఒక్క రాత్రినే నమ్ముకొని ఉండరాదని అలా చెప్పి ఉంటారు. ఎందుకంటే షబే ఖద్ర్ రంజాన్లో ఉందని
రంజాన్ చివరి దశకంలో ఉందని, అది 27వ రాత్రి అని చెప్పేసి అన్నారు. ఓ అబూ ముంజీర్, మీరు ఎలా కనిపెట్టారు అని అడిగాను. దానికి అతను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇచ్చిన సూచనలు చిహ్నాల ద్వారా కనిపెట్టాను. ఆ రాత్రి ఉదయం సూర్యుడు ఉదయిస్తే అందులో కిరణాలు ఉండవు, అంటే తక్కువ వెలుగు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఈ హదీస్ మనకు ముస్లిం షరీఫ్ లో ఉంది. ఇబ్నే మసూద్ రజియల్లాహు తఆలా అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గొప్ప సహాబీ. ఆయన్ను సాహిబే నాలైన్ అని కూడా అంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర చెప్పులు ఎప్పుడు మోసుకొని తిరిగేవారు. ఆయన దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి, ఎప్పుడు షబే ఖదర్ వస్తుంది అంటే, నువ్వు సంవత్సరం అంతా రాత్రిపూట ఇషా నమాజ్ చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీకు దొరుకుతుంది, రాత్రంతా ఆరాధన చేస్తూ ఉండే అని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే డెఫినెట్ గా లేదు కాబట్టి. ఈ విషయం విన్న ఉబయ్ బిన్ కాబ్ వచ్చేసి ఏమంటున్నారంటే, ఆయన ఒకటే రాత్రినే నమ్ముకొని ఉంటారు, ఇంకా మిగతా రోజులు ఆరాధన చేయరని చెప్పేసి అలా చెప్పి ఉంటారు. కానీ మాకు సూచనల ప్రకారం మేము గెస్ట్ చేయడం ఏముంది అంటే 27వ తారీఖు వస్తుంది అని చెప్పేసి మేము గెస్ట్ చేస్తున్నాం. ప్రవక్త గారు ఇచ్చిన సూచనల ప్రకారం ఈ విధంగా వచ్చింది. వాళ్ళు ఏదైతే ఆరాధన చేశారో రంజాన్ నెలలో, ఆ సంవత్సరం 27వ తారీఖు వచ్చింది అని చెప్పేసి ఈయన సూచనల ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకటే రోజు రాదు షబే ఖదర్ అనేది. ఉదాహరణకు మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక హదీస్ చూడండి. ఈ హదీస్ వచ్చేసి మనకు ఇంతకు ముందు చెప్పింది మిష్కాతులో 2088వ హదీస్. మరొక హదీస్ చూద్దాం. ఇది మిష్కాతులో 2094వ హదీస్. హజరత్ అబ్దుల్లా బిన్ ఉనైస్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నా ఇల్లు అడవిలో ఒక పల్లెలో ఉంది. అల్లాహ్ దయ వల్ల నేను కూడా నమాజ్ చదువుకుంటున్నాను. తమరు దయచేసి షబే ఖదర్ ఏ రాత్రి వస్తుందో తెలియజెప్పండి. తద్వారా నేను షబే ఖదర్ను మస్జిదే నబవీలో నమాజ్ చదవడానికి వస్తానని విన్నవించుకున్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 23వ తారీఖు వచ్చి పాల్గొను అని చెప్పేసి అన్నారు. అంటే 23వ తేదీన రాత్రి వచ్చి నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పేసి పలికారు. అబ్దుల్లా బిన్ ఉవైస్ గారి కుమారుని, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు అప్పుడని ప్రశ్నిస్తే, ఆయన అసర్ నమాజ్కు మస్జిద్లోకి వచ్చి ఇక ఏ అవసరానికి బయటికి వెళ్ళేవారు కాదు. ఇక ఆ రాత్రంతా గడిపి మరుసటి రోజు ఉదయం ఫజర్ నమాజ్ చదివి మస్జిద్ నుండి బయటకు వచ్చేవారు ఇంటికి అని చెప్పేసి పలికారు. ఈ హదీస్ మనకు అబూ దావూద్లో ఉంది. చూడండి, ఇక్కడ ప్రవక్త గారు ఏమంటున్నారు, ఒక వ్యక్తి, యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను పల్లెలో ఉంటాను, నేను ప్రతిరోజు రాలేను, ఏ రోజు వస్తుందో నాకు చెప్పరా అంటే 23వ తారీఖు వచ్చి నమాజ్ చేసుకో అన్నారు. అంటే ఆ సంవత్సరంలో 23వ తారీఖు వచ్చేసి ఈ యొక్క షబే ఖదర్ వచ్చి ఉంటుంది. మరి ఇంతకుముందు ఏమో 27 వచ్చింది మనకు. ఇక్కడేమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 23 అంటున్నారు. ఇంకొక హదీస్ చూడండి. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఇది మిష్కాతులో 2086వ హదీసు. ఇది బుఖారీలో కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ షబే ఖదర్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి ఎతెకాఫ్ పాటించడం ప్రారంభించారు. అయితే ఎతెకాఫ్ని రంజాన్ మొత్తం పాటించారు. రంజాన్ మొదటి దశకంలో ఎతెకాఫ్ పాటించారు, అంటే మొదటి 10 రోజుల్లో ఎతెకాఫ్ పాటించారు. ఆ తర్వాత మధ్య దశకంలో ఎతెకాఫ్ ఒక తుర్కీ టెంట్ మస్జిద్లో వేసుకొని పాటించారు. ఆ తర్వాత ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు టెంట్ నుండి తల బయటికి తీసి, నేను మొదటి దశకంలో ఎతెకాఫ్ పాటించాను, షబే ఖదర్ను వెతికాను, కానీ మొదటి దశకంలో షబే ఖదర్ లభించలేదు. అంటే రంజాన్ యొక్క మొదటి 10 రోజుల్లో షబే ఖదర్ లభించలేదు. మళ్ళీ నేను మధ్య దశకంలో ఎతెకాఫ్ పాటించాను, కానీ అందులో కూడా దొరకలేదు. ఆ తర్వాత నా దగ్గరకు ఒక దైవదూత వచ్చాడు. షబే ఖదర్ రంజాన్ చివరి దశకంలో ఉందని తెలిపాడు. నాతో పాటు ఎతెకాఫ్ పాటించదలిచినటువంటి వ్యక్తి చివరి దశకంలో కూడా ఎతెకాఫ్ పాటించాలి. నాకు కలలో షబే ఖదర్ చూపించబడింది, మళ్ళీ మరిపింపబడింది. కలలో నన్ను నేను షబే ఖదర్ ఉదయం బురదలో సజ్దా చేస్తూ ఉండగా చూశాను. కనుక షబే ఖదర్ను చివరి దశకంలో వెతకండి, ప్రతి బేసి రాత్రిలో వెతకండి అని ఉపదేశించారు. షబే ఖదర్ రాత్రి వర్షం పడింది. మస్జిద్ కప్పు ఖర్జూరం ఆకులతో చేయబడి ఉండేది. వర్షం వల్ల మస్జిద్లో నీళ్లు కారాయి. మస్జిద్లో అంతా బురదమయమైపోయింది. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నుదుటిపై బురద తగిలి ఉండడం చూశాను. అది 21వ రాత్రి అని ఉల్లేఖనకర్త అన్నాడు. చూడండి, ఇందులో స్పష్టంగా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు షబే ఖదర్ ఎప్పుడు వస్తుందో వెతుకుదామని చెప్పేసి ఎతకాఫ్ పాటించారు. రంజాన్ మొత్తం మొదటి 10 రోజుల్లో ఎతకాఫ్ పాటించారు, అందులో ఆయనకు లభించలేదు. తర్వాతి 10 రోజుల్లో ఎతకాఫ్ పాటించారు, అందులోనూ కూడా షబే ఖదర్ కనపడలేదు. ఇక అంతలోపల దైవదూత వచ్చి చివరి 10 రోజుల్లో షబే ఖదర్ ఉంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత అల్లాహ్ తఆలా అది ఏ రోజు అనేది మరిపింపచేశారు. అయితే కలలో ఆయన షబే ఖదర్ రోజున వర్షం పడుతుంది, ఆ రోజున బురద ఆయన తలకు తగిలి ఉండడం చూశారనమాట. అంటే ఆ సంవత్సరం షబే ఖదర్ రావడానికి అదొక గుర్తు. అప్పుడు చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ 10 రోజుల్లో మీరు వెతకండి అని చెప్పి ఎతకాఫ్ పాటించమని పలికారు. ఆ రోజు వర్షం పడినది ఏ రోజు అంటే 21వ తారీఖు పడింది. అంటే ఇక్కడ ఆ సంవత్సరంలో షబే ఖదర్ ఎప్పుడు వచ్చింది? 21వ తారీఖు వచ్చింది. మనకి ఈ హదీసులన్నీ మనం ముందర పెట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా ఈ రోజు షబే ఖదర్ అని ఎక్కడా చెప్పలేదు. ఆయన చివరి 10 రోజుల్లో బేసి సంఖ్య గల రాత్రుల్లో షబే ఖదర్ను వెతకమని చెప్పారు. మన అదృష్టం బాగుండి అల్లాహ్ తఆలా మనల్ని దయతలిస్తే
27వ తారీఖే అల్లాహతాలా దయతలిస్తే 27వ తారీఖే షబే ఖద్ర్ అవుతుంది, లేదంటే అల్లాహ్ తలిచిన రోజే షబే ఖద్ర్ అవుతుంది. మన పని ఏమిటి అంటే చివరి 10 రోజులు కూడా, రంజాన్ యొక్క చివరి 10 రోజులు మనం నిష్ఠతో 21వ రాత్రి మరియు 23వ తారీఖు రాత్రి, 25వ తారీఖు రాత్రి, 27వ తారీఖు రాత్రి, 29వ తారీఖు రాత్రి మనము షబే ఖద్ర్ను వెతకాలి. షబే ఖద్ర్ యొక్క ఆరాధన మనం జరపాలి. ఆ రోజున మనం అధికంగా అల్లాహతాలాకు ఇస్తగ్ఫార్ చేసుకోవాలి, ఖురాన్ తిలావత్ చేసుకోవాలి, ఖురాన్ అర్థంతో పాటు చదువుకోవాలి, నఫిల్ నమాజులను చేసుకోవాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రతి బేసి సంఖ్య గల రాత్రిలో చేస్తే అల్లాహతాలా మనకు ఏదో ఒక రాత్రి షబే ఖద్ర్ను ప్రసాదిస్తాడని మనం అనుకోవచ్చు. ఇకపోతే 27 చేస్తున్నారు కదా అంటే 27 అనేది ప్రజలందరికీ సౌలభ్యం కోసం మన వాళ్ళు ఒక రోజు అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ హదీస్ను ఆధారంగా చేసుకొని చాలామంది ఉలమాలు కూడా మేము చాలాసార్లు చూసాము, గుర్తులు ప్రవక్త గారు చెప్పినటువంటి గుర్తుల ప్రకారం 27వ తారీఖు వస్తుంది అని చెప్పేసి ఉలమాలు కూడా చాలామంది చెప్పడం జరిగింది అనమాట. అందుకని 27 పెట్టారు, కానీ కన్ఫామ్గా ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అయితే చెప్పలేదు. కాబట్టి మీరు 21, 23, 25, 27, 29 యొక్క రాత్రుల్లో షబే ఖద్ర్ని వెతికి షబే ఖద్ర్ రాత్రి యొక్క పుణ్యాన్ని మొత్తంగా పొందాలని ఆశిస్తూ అల్లాహతాలా మనందరికీ షబే ఖద్ర్ను మనకు అనుగ్రహించి మన యొక్క పాపాలన్నీ తొలగించాలని, మన యొక్క నమాజులన్నీ స్వీకరించాలని చెప్పేసి దువా చేస్తూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.